గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందర హెడ్లైన్స్ చూద్దాం. సో మనకి ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఆ నేషన్ టు ప్రొటెక్ట్, బుక్ పేరు ఆ నేషన్ టు ప్రొటెక్ట్. ఆధర్ వచ్చేటప్పటికి ప్రియం గాంధీ మోడీ. ప్రియం గాంధీ మోడీ 2019-20లో కూడా 2 బుక్స్ రాసి ఉన్నారు. అండ్ 2022లో మనకి ఆ నేషన్ టు ప్రొటెక్ట్ అనే బుక్ని రిలీజ్ చేయడం జరిగింది ప్రియం గాంధీ మోడీ. సో దీనిని హెల్త్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవ్య గారు ఇనాగ్రేట్ చేశారు. ప్రస్తుతం ఎవరైతే మనకి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్నారో సో మన్సుఖ్ మాండవ్య గారు, సో ఈయన మనకి దీనిని రిలీజ్ చేయడం జరిగింది. కోవిడ్ టైంలో నరేంద్ర మోడీ కానీ లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు అనే దాని మీద సో మనకి ఆ బుక్ని నరేట్ చేయడం జరిగింది. 2019లో ప్రియం గాంధీ నో హోల్డ్స్ బ్యాడ్ అనే దాన్ని రాశారు. నారాయణ రాణే గారికి సంబంధించిన నేపథ్యంలో రాసిన బుక్ ఇది. అండ్ ట్రేడింగ్ పవర్, ఇది మహారాష్ట్ర ఎలక్షన్స్కి సంబంధించి ట్రేడింగ్ పవర్ అనే దాన్ని 2020లో, నో హోల్డ్స్ బ్యాడ్ అనే దానిని 2019లో, 2022లో నేషన్ టు ప్రొటెక్ట్ అనే దాన్ని ప్రియం గాంధీ మోడీ గారు రచించి ఉన్నారు. సో ఆల్రెడీ ఇక్కడ మనం ఆరోగ్య శాఖ మంత్రి గురించి చెప్పుకున్నాం కాబట్టి హెల్త్ డేని కూడా ఒక్కసారి రివైజ్ చేస్తాను. April 7th అనేది మనకి అండ్ వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా April 7th అనేది ఉంది. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ప్రస్తుతం మనకి టెడ్రస్ అడ్నమ్ అనే వ్యక్తి అండ్ మనకి హెడ్గా ఉన్నారు. సో ఇవి హెల్త్ రిలేటెడ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈయన ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మన్సుఖ్ మాండవ్య గారే ఆ నేషన్ టు ప్రొటెక్ట్ అనే బుక్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. సో దానిని ప్రియం గాంధీ మోడీ గారు రాశారు. నేపథ్యం వచ్చేటప్పటికి కోవిడ్ టైంలో, కోవిడ్ క్రైసిస్ టైంలో ఇండియా ఎలా లీడ్ చేసింది, ఇండియా ఎలా ముందరికెళ్ళింది, ఎలాంటి వాటిని ఎదుర్కొన్నది అనేది ఈ బుక్ యొక్క నేపథ్యం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి బేటీ బచావో బేటీ పడావోకి సంబంధించింది. బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని 2015లో స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయినా స్టిల్ ఈరోజు మనం మాట్లాడుకోవడానికి కారణం బ్రాండ్ అంబాసిడర్స్. 2021 కరెంట్ అఫైర్స్ నుంచి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుంటే కొన్ని రాష్ట్రాలు పర్టిక్యులర్ జిల్లాల్లో కానీ పర్టిక్యులర్ ప్రాంతాల్లో కానీ అండ్ కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ని కానీ సెలబ్రిటీస్ని కానీ బేటీ బచావో బేటీ పడావో అనే దానికి బ్రాండ్ అంబాసిడర్స్గా నియమించుకుంటూ వస్తున్నారు. సో అదే లిస్ట్లోకి ఈరోజు ఈ కరెంట్ అఫైర్ కూడా వస్తుంది. హర్యానాలోని గురుగ్రామ్కి సంబంధించి 2 సిస్టర్స్ని బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్స్గా నియమించడం జరిగింది. సో ఒక పర్సన్ పేరు వచ్చేటప్పటికి, ఒక అమ్మాయి పేరు వచ్చేటప్పటికి తనిష్కా కోటియా అండ్ ఇంకొక పర్సన్ పేరు వచ్చేటప్పటికి రిధికా కోటియా. వీళ్ళిద్దరూ సిస్టర్స్ అండ్ చెస్ ప్లేయర్స్ కూడా. ఎస్పెషల్లీ తనిష్కా కోటియా వచ్చేటప్పటికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆమె ఒక స్థానాన్ని సంపాదించుకుంది. 2008లో ద యంగెస్ట్ చెస్ ప్లేయర్, 2008లో ద యంగెస్ట్ చెస్ ప్లేయర్ కింద లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆమె స్థానాన్ని సంపాదించుకున్నారు. 2013లో ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు ఇండియాకి. 2014లో కామన్వెల్త్ గేమ్స్లో ఇండియాకి సిల్వర్ మెడల్ని తీసుకురావడం జరిగింది. ఇది ఆమె యొక్క ట్రాక్ రికార్డ్. సో మనకి రీసెంట్గా ఈ కోటియా సిస్టర్స్ రిధికా అండ్ యాజ్ వెల్ యాజ్ తనిష్క వీళ్ళిద్దరూ కూడా మనకి న్యూస్లో ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి గురుగ్రామ్లో మనకి బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ కావడం జరిగింది. ఒకసారి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం గురించి కూడా చూద్దాం. మనకి 2001 లెక్కల ప్రకారం చూసుకుంటే, 2001 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ లేదా మనకి ఎవరైతే చిన్నపిల్లల్లో మనకి అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారో వాళ్ళ రేషియో చూసుకుంటే, సెక్స్ రేషియో చూసుకుంటే సో ప్రతి 1000 మంది అబ్బాయిలకి 927 మంది ఉన్నారనమాట అమ్మాయిలు. అదే కనుక 2011లో చూసుకుంటే వాళ్ళ సంఖ్య 919కి పడిపోయింది.
ఇది 2011లో వచ్చింది, ఈ జనాభా లెక్క 2011 జనాభా లెక్కల ప్రకారం. దాని తర్వాత 2012లో యునిసెఫ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచంలో ఇలా ఎవరైతే మనకి బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించి సెక్స్ రేషియో ఉందో అబ్బాయిలు అమ్మాయిలకి సంబంధించి, సో దాంట్లో లీస్ట్ ఉన్న కంట్రీస్ కానీ అండ్ హై ఉన్న కంట్రీస్కి కానీ ఒక రిపోర్ట్ ఇచ్చింది 145 కంట్రీలకు కలిపి. సో 195 కంట్రీలకు కలిపి ఆ 195 కంట్రీలో ఇండియా యొక్క స్థానం అప్పుడు 41st. సో ఈ రిపోర్ట్స్ అన్నిటిని 2001, 2011, 2012 ఈ రిపోర్ట్స్ని ఈ లెక్కల్ని చూసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 ముఖ్యమైన ఉద్దేశాలతో, ఒకటి అమ్మాయిని కాపాడాలి, అంటే ఏదైతే శిశువు పుడుతుందో మనకి ఫీమేల్ బర్త్ ఉంటుందో సో ఆ శిశువు పుట్టిన తర్వాత కాపాడాలి, న్యూట్రియంట్స్ని అందించాలి, ఎడ్యుకేషన్ని విద్యని అందించాలి, ఆమెకు ఒక ప్రొటెక్షన్ లైఫ్ అనేది ఇవ్వాలి. ఇవి ఈ 4 ఉద్దేశంతో 2015లో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు హర్యానాలో మొట్టమొదటిసారిగా పానీపట్ అనే ప్రాంతంలో. అప్పట్లో అంటే 2015లో మాధురి దీక్షిత్ గారిని ఫస్ట్ టైం బ్రాండ్ అంబాసిడర్గా ఈ క్యాంపెయిన్కి బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్కి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 2016లో సాక్షి మాలిక్ గారిని ఈ బ్రాండ్ అంబాసిడర్గా చేయడం జరిగింది బేటీ బచావో బేటీ పడావోకి. అది 2015-16కి సంబంధించి. దాని తర్వాత ఈ స్కీమ్ అనేది ఇండియాలో అలా రన్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ పారా ఒలింపిక్ గేమ్స్ జరిగాయి లాస్ట్ ఇయర్ 2021లో. పారా ఒలింపిక్ గేమ్స్ ఏవైతే జరిగాయో దాంట్లో రాజస్థాన్కి సంబంధించిన ఒక షూటర్ ఇండియాకి 2 మెడల్స్ని తీసుకొచ్చింది. ఆమె పేరు అవని లేఖరా. అవని లేఖరా గారిని రాజస్థాన్కి సంబంధించి బేటీ బచావో బేటీ పడావోకి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. దాని తర్వాత ఉత్తరాఖండ్కి సంబంధించిన హాకీ ప్లేయర్ వందనా కటారియా, సో ఈమెని అండ్ ఉత్తరాఖండ్లోని ఈ హరిద్వార్కి సంబంధించిన డిస్టిక్ ఏరియా ఏదైతే ఉంటుందో దానికి బేటీ బచావో బేటీ పడావో బ్రాండ్ అంబాసిడర్గా ఆమెను నియమించారు. సో దాని తర్వాత గురుగ్రామ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా హర్యానాలో నియమించడం జరిగింది. సో ఇది ఓవరాల్గా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి బ్రాండ్ అంబాసిడర్స్గా ఎవరున్నారు. 1 కొటియా సిస్టర్స్, 2 వందనా కటారియా గారు, 3 అవని లేఖరా గారు. సో వీళ్ళ ముగ్గురు 2021-22లో మనకి ఈ బ్రాండ్ అంబాసిడర్స్ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించి కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్ రిలేటెడ్గా చెప్పొచ్చు, స్టేట్ రిలేటెడ్గా కూడా చెప్పొచ్చు. జాతీయ రాష్ట్ర కరెంట్ అఫైర్స్లో కూడా దీన్ని మీరు కవర్ చేయొచ్చు. అస్సాం గవర్నమెంట్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ నైట్ నావిగేషన్ మొబైల్ యాప్ ఇన్ రివర్స్. సో మనకి అస్సాం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాత్రిపూట అండ్ రివర్స్లో నావిగేషన్ని యూజ్ చేసుకునే ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఫస్ట్ టైంగా చెప్పబడుతుంది. జనరల్గా రివర్స్ని యూజ్ చేసుకుని ఏదైతే నదులు ఉంటాయో నదుల్ని యూజ్ చేసుకుని మనకి ట్రేడ్, టూరిజం, ట్రాన్స్పోర్ట్ జరుగుతాయి. దీన్ని అంతటినీ కూడా ఇన్లాండ్ వాటర్ సిస్టమ్ అంటారు. ఇన్లాండ్ వాటర్ సిస్టంలో నావిగేషన్ యూజ్ చేయడం జరుగుతుంది. అది మార్నింగ్ టైమ్స్. కానీ ఫస్ట్ టైం ఇండియాలో నైట్ నావిగేషన్ మొబైల్ యాప్ అనే దాన్ని ఈ రివర్స్లో ఇన్లాండ్ వాటర్స్లో యూజ్ చేయడం కోసం అస్సాం లాంచ్ చేసింది. ఏ నది మీద లాంచ్ చేసింది అంటే బ్రహ్మపుత్ర నది. ఏ ప్రాంతంలో అస్సాంలో ఎస్పెషల్లీ అంటే గౌహతి టు నార్త్ గౌహతి ప్రాంతంలో మనకి బ్రహ్మపుత్ర నది మీద ఫస్ట్ నైట్ నావిగేషన్ మొబైల్ యాప్ని అస్సాం ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. ఎవరు దీన్ని డిజైన్ చేశారు అంటే ఐఐటి మద్రాస్తో పాటు అండ్ దీనికి సహకరించింది అస్సాం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా. అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఐఐటి మద్రాసు రెండు కలిసి సంయుక్తంగా ఫస్ట్ నైట్ నావిగేషన్ మొబైల్ యాప్ అనే దాన్ని రివర్స్కి సంబంధించి సో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది, దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాన్ని బ్రహ్మపుత్ర నది మీద మనకి గౌహతిలో ఇటీవల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇన్లాండ్ వాటర్స్ విషయానికి వస్తే ఇన్లాండ్ వాటర్స్లో ఇండియాలో మనకి నేషనల్ వాటర్ వేస్ కూడా ఉన్నాయి. NW1, NW2 ఇలా మాట్లాడతాం. అండ్ నేషనల్ వాటర్ వే 2 జాతీయ జలధారి 2 అనేది మనకి అస్సాంలో బ్రహ్మపుత్ర నది మీద ఉంది. NW2 అంటాం. ఇది 891 కిలోమీటర్స్తో వ్యాపించి ఉంది. సదియా నుంచి దుబ్రి వరకు మనకి ఈ నేషనల్ వాటర్ వే 2 అనేది బ్రహ్మపుత్ర నది మీద మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి దిబ్రుగర్ కానీ, సిల్గట్ కానీ, తేజ్పూర్ కానీ ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ కలుపుకుంటూ సదియా నుంచి దుబ్రి దాకా 891 కిలోమీటర్స్తో నేషనల్ వాటర్ వే 2 అనే దాన్ని ఇక్కడ మనకి నియమించారు. అండ్ భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ జలధారిగా NW1 అనే దాన్ని చెప్తారు. దీన్ని గంగా నది మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఉంటుంది. భారతదేశంలో అతి చిన్న జాతీయ జలధారిగా NW3 అనే దాన్ని చెప్తారు. ఇది కొట్టాపురం టు కొల్లాం దగ్గర నిర్మించారు. చంపకరన్ కెనాల్ అనే దాని మీద కేరళలో ఉంది. లాంగెస్ట్ నేషనల్ వాటర్ వే, షార్టెస్ట్ నేషనల్ వాటర్ వే. నేషనల్ వాటర్ వే 2 ఉన్నది అస్సాంలో.
అండ్ దేని మీద అంటే బ్రహ్మపుత్ర. అదే బ్రహ్మపుత్ర నది మీద ఫస్ట్ టైం నైట్ టైంలో యూజ్ చేసుకునే నావిగేషన్ మొబైల్ యాప్ని మనకి నియమించడం జరిగింది. అస్సాం యొక్క గవర్నర్గా జగదీష్ ముఖి ఉన్నారు. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్గా హిమాంత్ బిశ్వ శర్మ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అస్సాం రిలేటెడ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ వీక్ లాంగ్ విజ్ఞాన్ సర్వత్ర పూజతే సైన్స్ ఎగ్జిబిషన్. సో ఫిబ్రవరి 22 నుంచి దాదాపుగా 28 వరకు కూడా విజ్ఞాన సర్వత్ర పూజతే అనే దాన్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వారం పాటు సైంటిఫిక్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎగ్జిబిషన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ఇనాగ్రేషన్ని కూడా ఢిల్లీలో చేశారు. సో మనకి ఫెబ్ 28 అనేది నేషనల్ సైన్స్ డే. సో మనకి జాతీయ సైన్స్ దినోత్సవం అనేది ఫెబ్ 28న రికగ్నైజ్ చేయడం జరిగింది. ఫెబ్ 28ని ఎందుకు రికగ్నైజ్ చేశారు అంటే సర్ సివి రామన్ గారి యొక్క జ్ఞాపకార్థం లేదా గౌరవార్థంగా చెప్పచ్చు. సర్ సివి రామన్ గారు 1930లో రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నోబెల్ బహుమతిని కూడా ఆయన పొందడం జరిగింది. సో సర్ సివి రామన్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఫిబ్రవరి 28 అనే దాన్ని నేషనల్ సైన్స్ డే కింద మనకి రికగ్నైజ్ చేశారు. సో ఫెబ్ 22 నుంచి నేషనల్ సైన్స్ డే వరకు అంటే ఫెబ్ 28 వరకు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో విజ్ఞాన సర్వత్ర పూజితే అనే సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో దీంట్లో ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలా ఉంది అనే దాని మీద ఈ ప్రదర్శన అనేది ఇవ్వనున్నారు. అండ్ నేషనల్ సైన్స్ డే అనేదేమో ఫిబ్రవరి 28, మే 11 వచ్చేటప్పటికి జాతీయ సాంకేతిక దినోత్సవం నేషనల్ టెక్నాలజికల్ డే అని చెప్పేసి మనకి మే 11న రికగ్నైజ్ చేశారు. అలాగే ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రస్తుతం మనకి శాస్త్ర సాంకేతిక మంత్రిగా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది జితేంద్ర సింగ్ గారు. సో ఇన్ని కూడా రివైజ్ చేయొచ్చు. జితేంద్ర సింగ్ ఈజ్ అ ప్రజెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్. నేషనల్ టెక్నాలజికల్ డే మే 11, నేషనల్ సైన్స్ డే అనేది మనకి ఫిబ్రవరి 28న రికగ్నైజ్ చేయబడింది. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ ఫ్యాక్ట్స్ ఈ కరెంట్ అఫైర్తో. కానీ విజ్ఞాన సర్వత్ర పూజితే అనేది రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ ఎగ్జిబిషన్కి సంబంధించింది. ఎప్పటి వరకు అంటే ఫెబ్ 28 వరకు కొనసాగుతుంది. ఫెబ్ 28న మనకి నేషనల్ సైన్స్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లేదా దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సెంటర్ అప్రూవ్స్ కంటిన్యూషన్ ఆఫ్ NMMSS ఫర్ EWS స్టూడెంట్స్ ఫర్ 5 years. సో మనకి ఇక్కడ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్. సో ఈ స్కాలర్షిప్ స్కీమ్ని ఇంకొక 5 సంవత్సరాలు కంటిన్యూ చేసేందుకు ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకొక 5 సంవత్సరాలు ఈ స్కీమ్ని కంటిన్యూషన్ చేసేందుకు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్, ఆర్థిక పరంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో సో ఆ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్గా దీన్ని తీసుకొచ్చారు. 8th క్లాస్ తర్వాత 8th క్లాస్ దగ్గర నుంచి ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటున్నారో అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేసేందుకు, అలాంటి నెంబర్ని తగ్గించేందుకు ఎకనామిక్ వీకర్ సెక్షన్లో ముఖ్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా ఇక్కడ మీరు చూడొచ్చు 2022 నుంచి 27 దాకా కొనసాగిస్తారు. యాక్చువల్గా ఫస్ట్లో 21 నుంచి 25 అనుకున్నారు. సో దాన్ని రివైజ్ చేశారు. అక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు హ్యాస్ బీన్ మోడిఫైడ్ అండ్ 2020 to 27గా చెప్పబడింది. సో ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి ఇది ముఖ్యంగా యూజ్ అవుతుంది అండ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళ కోసం. సో దీంట్లో ఏం చేస్తారంటే ఈ NMMSS సెలెక్షన్ని చేయడం జరుగుతుంది. లోకల్ బాడీనే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. సో దీంట్లో ఎవరైతే మనకి మెరిట్స్ ఉన్నారో, దీంట్లో ఎవరైతే మనకి మంచి ప్రతిభని ప్రదర్శించారో వాళ్ళందరికీ కూడా 5 సంవత్సరాలు అంటే 8th, 9th, 10th, 11th, 12th సో వాళ్ళ 12th స్టాండర్డ్ దాకా అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా కూడా మనకి ఈ పథకం ద్వారా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా సో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయబడుతుంది, స్కాలర్షిప్ అనేది ఇవ్వబడుతుంది. సో అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. ఇవన్నిటిని కూడా 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదనలు చేసిందో సో దాన్ని అనుసరించి ఈ స్కీమ్ యొక్క అప్రూవల్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 15వ ఆర్థిక శాఖ చైర్మన్గా ప్రస్తుతం NK సింగ్ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. అలాగే ఈ స్కీమ్ యొక్క మొత్తం ఎంత కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది మొత్తానికి అవుట్లే అంటే 1827 కోట్లు, 1827 crores నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ కోసం ఇటీవల కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాంతానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ప్లేస్ రిలేటెడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన చర్ చినారి లేదా చర్ చినారా ఐలాండ్ అని కూడా పిలవచ్చు. ఇది న్యూస్లో ఉంది. చర్ చినారా అనేది ట్రీస్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ ట్రీస్ని చర్ చినారా అని చెప్పేసి పిలుస్తారంట.
జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేటప్పటికి ఏంటంటే సాధారణంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో 2 ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయి. ఒక దాన్నేమో మనకి ఉల్లార్ లేక్గా చెప్తాం అండ్ ఇంకొక దాన్ని వచ్చేటప్పటికి ధాల్ లేక్గా చెప్తాం. భారతదేశంలో మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉల్లార్ లేక్ని చెప్తారు. అండ్ వాల్కెనిక్ లేక్ లేదా టెక్టానిక్ లేక్గా కూడా కాన్సెప్చువల్గా ఈ ఉల్లార్ లేక్ని చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ లేక్గా మనకి దాల్ లేక్ని చెప్తారు. ఇదే దాల్ లేక్ మీద 3 ఐలాండ్స్ ఉన్నాయంట. ఈ 3 ఐలాండ్స్లో వన్ ఆఫ్ ద ఐలాండ్ వచ్చేటప్పటికి మనకి రోపాలాంక్ అని చెప్పేసి పిలుస్తారు. రోపాలాంక్ అంటే అర్థం సిల్వర్ ఐలాండ్ అని. ఇంకొకటి సోనే లాంక్ అని చెప్పేసి ఉంది, దాన్ని గోల్డ్ ఐలాండ్గా పిలుస్తారు. ఇలా 3 ఐలాండ్స్ ఉన్నాయి. దీంట్లో రోపాలాంక్ అనే దాని మీద చర్చ్ చినార్ అనే ట్రీస్ని ఇటీవల మనకి అక్కడ నిర్మించడం జరిగింది. ట్రీస్ని అక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో అందువల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది. సో దానికి సంబంధించింది. అలాగే దాల్ లేక్ని జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా పిలుస్తారంట. లేక్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి పిలుస్తారు, లేక్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా దాల్ లేక్ని పిలుస్తారు. సో మనకి ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది భారతదేశంలో దాల్ లేక్ మీద ఉంది. ఫ్లోటింగ్ ఏటీఎం కూడా ఉంది దాల్ లేక్ మీద. ఎస్బీఐ ఏర్పాటు చేసింది దీన్ని. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రస్తుతం మనకి మనోజ్ సిన్హా ఉన్నారు. సో చర్చ్ చినారి ఐలాండ్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ధాల్ లేక్, ఉల్లార్ లేక్ జమ్మూ కాశ్మీర్లో చాలా ఇంపార్టెంట్ మంచినీటి సరస్సులు. అండ్ ధాల్ లేక్ మీద ఎస్పెషల్గా 3 ఐలాండ్స్ ఉన్నాయి. సిల్వర్ ఐలాండ్ అని, గోల్డ్ ఐలాండ్ అని. ఇలా సిల్వర్ ఐలాండ్ని రోపాలంక్ అని కూడా పిలుస్తారు. అక్కడ ఫ్లడ్స్ వల్ల, వరదల వల్ల, కొన్ని కారణాల వల్ల ఈ చర్చ్ చినార్ అనే ట్రీస్ అనేవి నిర్మూలించబడ్డాయి, కంప్లీట్గా వ్యానిష్ అయ్యాయి. అందుకని అక్కడ చర్చ్ చినారా ట్రీస్ అనే వాటిని తిరిగి మళ్ళీ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయడం వల్ల ఆ చెట్లు కావచ్చు, ఆ చెట్లకి సంబంధించిన ఈ ఐలాండ్ కావచ్చు న్యూస్లోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా టు హెడ్ ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్. సో మనకి ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్ అని ఉంది. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. న్యాచురల్ రబ్బర్ని, సింథటిక్ రబ్బర్ని, అంటే న్యాచురల్గా రబ్బర్ని ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ కానీ, కన్జ్యూమ్ చేసుకునే కంట్రీస్ కానీ, సింథటిక్ రబ్బర్ని ప్రొడ్యూస్ చేసి కన్జ్యూమ్ చేసుకునే కంట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి అంతర్జాతీయ రబ్బర్ స్టడీ గ్రూప్ కింద ఏర్పడ్డాయి. సో ఒక ఇంటర్నేషనల్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కింద. సో దానికి ఇండియా తరపున ఒక పర్సన్ నేతృత్వం వహించనున్నారు ఈ రబ్బర్ స్టడీ గ్రూప్కి. సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఆయన పేరు కేఎన్ రాఘవన్. ఆల్రెడీ ఇండియన్ రబ్బర్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. సో కేఎన్ రాఘవ్ గారిని ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయిన ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్ అనే దానికి ఇటీవల చైర్మన్ లేదా హెడ్ కింద నియమించడం జరిగింది. ఆల్రెడీ మనం చూసాం కేరళ అనేది భారతదేశంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్లేస్ ఫర్ దట్ రబ్బర్ ప్రొడక్షన్గా చెప్పొచ్చు. అలాగే మనకి రబ్బర్ ప్రొడక్షన్కి సంబంధించిన బోర్డు కూడా కేరళలోనే ఉంది. అండ్ ఇటీవల ఈ రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది మనకి జెనెటికల్గా మోడిఫై చేసిన రబ్బర్ని అస్సాంలో ప్రవేశపెట్టింది. 2021లో ఇంట్రడ్యూస్ చేసింది. సో అలాంటి హిస్టరీ కలిగిన ఇండియన్ బోర్డ్ ఆఫ్ రబ్బర్ అనేది దాని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన కేఎన్ రాఘవ్ గారిని ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్ అనే దానికి హెడ్గా ఇటీవల నియమించడం జరిగింది. సో దానికి సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వన్, ఐఐటి రూర్కేస్ కిసాన్ మొబైల్ యాప్. సో ఇటీవల ఐఐటి రూర్కే కిసాన్ మొబైల్ యాప్ అనే దాన్ని లాంచ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇటీవల గ్రామీణ్ కృషి మౌసం సేవా ప్రాజెక్ట్, గ్రామీణ్ కృషి మౌసం సేవా ప్రాజెక్ట్ అనే ఒక క్యాంపెయిన్ని రైతుల కోసం ఎస్పెషల్లీ ఐఐటి రూర్కి నిర్వహించింది. దీంట్లో హరిద్వార్, డెహ్రాడూన్ అండ్ యాజ్ వెల్ యాజ్ గర్వాల్ డిస్ట్రిక్ట్స్కి, జిల్లాలకి సంబంధించిన రైతులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ క్యాంపెయిన్లో భాగంగానే కిసాన్ అనే యాప్ని ఐఐటి రూర్కి లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో అండ్ ఫార్మర్కి కావాల్సిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పంటలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పంట బీమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ న్యూట్రియంట్స్కి సంబంధించింది, పెస్టిసైడ్స్కి సంబంధించింది, సీజన్స్కి సంబంధించింది, క్లైమేట్స్కి సంబంధించింది, ఇలా అన్నిటితో కూడిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గల కిసాన్ యాప్ అనే దాన్ని ఐఐటి రూర్కి ఇటీవల ఇవ్వడం జరిగింది. అండ్ ఇందాకలో చెప్పుకున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మినిస్టర్గా జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. అగ్రికల్చర్, భారతదేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖకి మంత్రిగా నరేంద్ర సింగ్ తోమార్ గారు ఉన్నారు. సో ఇవి మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సిన కీ ఫ్యాక్టర్స్ ఈ కాన్సెప్ట్కి సంబంధించి. ఐఐటి రూర్కే రీసెంట్లీ లాంచ్డ్ కిసాన్ మొబైల్ యాప్ ఆన్ ద అకేషన్ ఆఫ్ గ్రామీణ్ కృషి మౌసం సేవా ప్రాజెక్ట్ క్యాంపెయిన్. నేషనల్ ఫిలిం అవార్డీ అండ్ యాక్ట్రెస్ KPAEC లలిత పాస్డ్ అవే.
సో ఇక్కడ మనకి కేపీఏసీ అంటే కేరళ పీపుల్స్ ఆర్ట్ క్లబ్ అని అర్థం. కేరళ పీపుల్ ఆర్ట్స్ క్లబ్. కేరళ పీపుల్స్ ఆర్ట్ క్లబ్స్కి సంబంధించిన లలిత్గా పిలువబడే అండ్ ఫేమస్ నేషనల్ ఫిలిం అవార్డు గ్రహీత అండ్ ఆమె ఒరిజినల్ పేరు వచ్చేటప్పటికి మహేశ్వరి అమ్మ. ఆమె రీసెంట్గా మరణించారు. అంటే ప్రముఖ జాతీయ ఫిలిం అవార్డు గ్రహీత కేరళకి సంబంధించిన ప్రముఖ ఆర్టిస్ట్ మహేశ్వరి అమ్మగారు ఇటీవల మరణించారు. అండ్ ఆమె యొక్క ప్లేస్ వచ్చేటప్పటికి త్రిపుణీతుర ఇన్ కేరళ, కొచ్చికి సంబంధించిన ప్లేస్ ఇది. సో ఆమె యొక్క మెయిన్ ప్లేస్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆమె 2 నేషనల్ ఫిలిం అవార్డ్స్ని తీసుకున్నారు. 1991లో అమరం అనే ఒక మూవీకి, 2001లో అండ్ శాంతం అనే మూవీకి గాను 2 నేషనల్ ఫిలిం అవార్డ్స్ని ఈమె తీసుకోవడం జరిగింది. అలాగే ఈమె ఒక ఆటోబయోగ్రఫీ, ఈమెకి సంబంధించిన ఆటోబయోగ్రఫీని కూడా ఒక ఫిలింగా తీయడం జరిగింది. కథా తుండ్రం అనేదాన్ని. సో దానికి సంబంధించి కూడా ఈమెకు ఒక అవార్డు రావడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మహేశ్వరి అమ్మగారి గురించి. సో రీసెంట్గా ఆమె మరణించారు. ద నేషనల్ ఫిలిం అవార్డీ అండ్ కేరళ పీపుల్స్ ఆర్ట్ క్లబ్ లలిత పాస్డ్ అవే. సో ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నామో సో వాటి రివ్యూ చూద్దాం. ఆ నేషన్ టు ప్రొటెక్ట్ అనే దాన్ని మనకి ప్రియం గాంధీ మోడీ గారు రచించారు. అండ్ కోవిడ్ టైంలో ఇండియా ఎలాంటి క్రైసిస్ని ఫేస్ చేసింది, ఎలా లీడ్ చేసింది అనే దాని మీద ఈ బుక్ని రాయడం జరిగింది. దీనిని హెల్త్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవ్య గారు లాంచ్ చేశారు. గురుగ్రామ్ సిస్టర్స్ చూజన్ యాజ్ అ బేటీ బచావో బేటీ పడావో బ్రాండ్ అంబాసిడర్స్. హర్యానాలో గురుగ్రామ్ సిస్టర్స్ అయినా ఎవరైతే మనకి కొటియా సిస్టర్స్ ఉన్నారో రిధిక అండ్ తనిష్క, వీళ్ళిద్దరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ఎంపిక కావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అస్సాం గవర్నమెంట్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ నైట్ నావిగేషన్ మొబైల్ యాప్ ఇన్ రివర్స్. సో నదుల్లో నైట్ టైం కూడా నావిగేషన్ని ఉపయోగించుకునేలాగా ఒక మొబైల్ యాప్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చింది. అండ్ ఐఐటి మద్రాస్ యొక్క సహాయంతో దీనిని అస్సాం చీఫ్ మినిస్టర్ అయిన హిమాంత్ బిశ్వ శర్మ గారు రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజెస్ వీక్ లాంగ్ విజ్ఞాన్ సర్వత్ర పూజితే సైన్స్ ఎగ్జిబిషన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో మనకి ఈ సర్వత్ర పూజితేకి సంబంధించి విజ్ఞాన సర్వత్ర పూజితే సైన్స్ ఎగ్జిబిషన్ని మనకి లాంచ్ చేసింది న్యూఢిల్లీ కేంద్రంగా. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సెంటర్ అప్రూవ్స్ కంటిన్యూషన్ ఆఫ్ NMMSS ఫర్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఫర్ 5 years. ఇంకొక 5 సంవత్సరానికి గాను ఎకనామిక్ వీకర్ సెక్షన్కి సంబంధించిన మెరిట్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో సో దానిని కొనసాగించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి 1837 కోట్లకి కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అప్రూవ్ ఇవ్వడం జరిగింది. అండ్ చర్చ్ చినారే ఐలాండ్ ఈజ్ ఇన్ న్యూస్. చర్చ్ చినారి ఐలాండ్ అనేది దాల్ లేక్కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఐలాండ్గా చెప్పొచ్చు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇక్కడ తిరిగి చర్చ్ చినార్ ట్రీస్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇది వార్తల్లోకి రావడం జరిగింది. ఇండియా టు హెడ్ ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్. సో మనకి KN రాఘవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద ఇండియన్ రబ్బర్ బోర్డ్. సో ఆయనని ఇటీవల ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్కి హెడ్గా నియమించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఐఐటి రూర్కేస్ కిసాన్ మొబైల్ యాప్. సో ఇటీవల ఐఐటి రూర్కే మనకి ఒక క్యాంపెయిన్ని నిర్వహించింది ఫార్మర్స్ అవేర్నెస్ కోసం. సో ఆ క్యాంపెయిన్ వేదికగానే కిసాన్ మొబైల్ యాప్ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది. నేషనల్ ఫిలిం అవార్డీ యాక్ట్రెస్ అండ్ కేరళ పీపుల్స్ ఆర్ట్ క్లబ్కి సంబంధించిన లలిత రీసెంట్గా పాస్డ్ అవే. ఆమెని ఒరిజినల్గా మహేశ్వరి అమ్మ అని పిలుస్తారు. కేరళకి సంబంధించిన వ్యక్తి, ప్రముఖ నటిగా చెప్పొచ్చు. సో ఆమె రీసెంట్గా మరణించారు. సో ఇవి ఓవరాల్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.